హైదరాబాద్ లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, జర్నలిస్టుల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. త్వరగా హైదరాబాద్ లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. ఉద్యోగస్తులకు, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, అయితే హెల్త్ కార్డ్స్ పై అన్ని రోగాల ట్రీట్మెంట్ జరిగే విధంగా ప్రభుత్వం చూడాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ జగ్గారెడ్డి చెప్పిన విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈ ఉమ్మడి రాష్ట్రంలో 250 మంది హోంగార్డులు ఆర్డర్ లేకుండా పనిచేసారు. వాళ్ళంతా తెలంగాణ ప్రాంతం వల్లే. వాళ్ళని తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ, అట్లాగే ఒకటి అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష, ఈ హెల్త్ కార్డులు ఉద్యోగస్తులు, జర్నలిస్టులు సంబంధించి అన్ని రోగాలకు హెల్త్ కార్డులు కావాలి. ఆల్రెడీ ఉన్నది వాళ్ళకు, కానీ అన్ని రోగాలకు కావాలని ఒక డిమాండ్ ఉంది. అన్ని రోగాలకు సంబంధించి అన్ని హాస్పిటల్స్ అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఒకటే అధ్యక్ష, హెల్త్ అధ్యక్ష ప్లీజ్, ఒకటే అధ్యక్ష, క్యాన్సర్ ఇష్యూ ఒక మాట చెప్తా అధ్యక్ష. ఇది ఈ క్యాన్సర్కి సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క క్యాన్సర్ పేషెంట్ 20 లక్షలు 30 లక్షలు అవుతుంది ప్రైవేట్ హాస్పిటళ్లలో. ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేసి వాళ్ళని, అంటే ట్రీట్మెంట్ ఉంది కానీ అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో విచ్చలవిడిగా వస్తువులు చేస్తున్నారు. దాని ఏదైనా కొంత ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. జగ్గారెడ్డి గారు లేస్తే నేను ప్రభుత్వానికి ఏమైనా అభినందనలు చెప్తారేమో అనుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో ఇదే శాసనసభలో సంగారెడ్డి దాకా మెట్రో కావాలన్నాడు అధ్యక్ష. మేము విస్నాపూర్ దాకా మెట్రో మంజూరు చేసాం అధ్యక్ష క్యాబినెట్లో. మొన్న ధన్యవాదాలు చెప్తారేమో, అభినందనలు చెప్తారేమో అనుకుని చెప్పలేదు అధ్యక్ష. రెండవది మెడికల్ కాలేజ్ గురించి వారు ఇదే శాసనసభలో అడిగినారు. ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా